దేశ రక్షణ కోసం ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. 2 యుద్ధ నౌకలను ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే తొలిసారి. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రాజ్నాథ్ సింగ్ వాటిని విధుల్లోకి ప్రవేశపెట్టారు. ప్రాజెక్ట్ 17 ఆల్ఫా కింద వీటిని పూర్తిగా దేశీయంగానే నిర్మించారు. సముద్ర రక్షణలో ఇవి భారత నౌకాదళంలో కీలకం కానున్నాయి. అద్భుతమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు వీటి సొంతం. 2 వేర్వేరు షిప్ యార్డుల్లో నిర్మించిన యుద్ధ నౌకలు ఏకకాలంలో కమిషన్ చేయడం దేశంలో ఇదే తొలిసారి. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన తొలి నౌక ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ కమిషన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో రెండో నౌక ఐఎన్ఎస్ ఉదయగిరి. దీనిని ముంబైలోని మజాగౌ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇక ఐఎన్ఎస్ హిమగిరి కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది. భారత నౌకాదళానికి చెందిన వర్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన 100th నౌకగా ఐఎన్ఎస్ ఉదయగిరి నిలిచింది. ఇక భారత్లో నిర్మాణం కోసం ఏర్పాటైన దాదాపు 200 సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల సాయంతో వీటి నిర్మాణం జరిగింది. ప్రత్యక్షంగా 4000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించిందని రక్షణ శాఖ వెల్లడించింది. నీలగిరి శ్రేణిలో 7 గేడెడ్ మిసైల్ ఫ్రిగేట్లను నిర్మించారు. ఇవి ప్రాజెక్ట్ 17లో నిర్మించిన శివాలిక్ శ్రేణి యుద్ధ నౌకకు కొనసాగింపుగా ఉంటాయి. నీలగిరి, ఉదయగిరి శ్రేణి యుద్ధ నౌకలకు కొనసాగింపుగా ఉంటాయి. నీలగిరి, ఉదయగిరి, తారా మహేంద్రగిరి యుద్ధ నౌకలను ఎండిఎల్, హిమగిరి, దునగిరి, జిఆర్ఎస్ఈ నిర్మిస్తున్నాయి. వీటి కోసం 75% భారతీయ పరికరాలు, మెటీరియల్ నే వినియోగిస్తున్నారు. గతంలో వాడిన లియండిర్ శ్రేణి యుద్ధ నౌకలకు నీలగిరి శ్రేణిని అప్డేట్ వర్షన్ గా చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలోని పర్వత ప్రాంతమైన ఉదయగిరి పేరును వీటిలోని ఒక దానికి పెట్టారు. ఇదే పేరుతో 1976లో కమిషన్ అయిన ఒక నౌక ఉంది. అప్పదానిని శ్రీలంకలో ఆపరేషన్ పవన్, ఆపరేషన్ కాస్టోర్, ఆపరేషన్ డాల్ఫిన్, ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ మాడాడలో వినియోగించారు. 2007లో ఆ నౌకను విశ్రాంతి ప్రకటించారు. ఇప్పుడు అదే పేరుతో కొత్త నౌకను ప్రవేశపెట్టారు. 1974లో ఐఎన్ఎస్ హిమగిరి పేరిట తొలిసారి యుద్ధ నౌకను నేవీకి అందించారు. వెస్టర్న్ నేషనల్ కమాండో ఇది సేవలు అందించింది. ఆపరేషన్ కాక్టస్ లో పాల్గొంది. బాంబే హై చమురు క్షేత్రం రక్షణ బాధ్యతలు చూసుకుంది. గుజరాత్ భూకంపం సమయంలో ఆపరేషన్ సహాయతో పాల్గొంది. 2005లో దీనిని డికమిషన్ చేశారు. ఇప్పుడు అదే పేరుతో మరో దానిని సిద్ధం చేశారు.